హాయ్ హలో నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చక్కటి స్టోరీతో వచ్చానండి. ఈ స్టోరీ నాకు ఎంత బాగా నచ్చిందంటే డెఫినెట్లీ మీ అందరికి కూడా నచ్చుతుంది. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా షేర్ కొట్టేయండి. డెఫినెట్లీ నచ్చుతుందని చెప్తున్నా కాబట్టి. సరే కథలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఒక లాయర్, ఒక అడ్వకేట్, ఆయన అప్పుడే స్టార్ట్ చేస్తారనమాట. ఆఫీస్ ఓపెన్ చేయగానే జస్ట్ ఫస్ట్ అవర్లోనే ఒక ఆయన మంచి వైట్ షర్ట్ అది వేసుకుని ఉంటాడు. మంచి టాల్ బిల్ట్, మంచి పర్సనాలిటీ, చాలా రుసరుసలాడుతూ వస్తాడనమాట. రాగానే అసలు మొత్తం తెలిసిపోతుంది అనమాట. అవతల మనిషి చాలా సీరియస్గా ఉన్నాడు అనే విషయం ఈ అడ్వకేట్కి అర్థమైపోతుంది. లాయర్, పెద్ద లాయరే. ముందు కూర్చోండి సార్ అని చెప్పి కూర్చోబెడితే ఆయన ఊగిపోతూ ఉంటాడు కోపంతో. కొన్ని పేపర్స్ తెచ్చుకుంటాడు, ఆయన దగ్గరికి వేస్తాడనమాట. ఇవి చూడండి సార్ మీరు అని చెప్పి. మీరు ఊరుకోండి సార్, మీరు ఫస్ట్ కూల్ అవ్వండి అని చెప్పి బాయ్ ఉంటారు కదా, ఆఫీస్ బాయ్ని పిలిచి ముందు సార్కి చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ లాంటిది ఏదైనా తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. పంపించి ఏంటి సార్, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే, అదే ఆయన కూల్ డ్రింక్ అది తాగిన తర్వాత కాస్త స్థిమిత పట్టాక అడిగితే, ఆ పేపర్స్ చదవండి సార్ మీకు అర్థమవుతుంది ఎంత దారుణమైన ఇది అని చెప్పేసి అంటుంటే, సరే సార్ మీరైతే ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ రండి, ఈ లోపల నేను మొత్తం స్టడీ చేస్తాను అని చెప్పి పంపిస్తాడు. సరే అని వెళ్ళిపోతాడు. కాసేపు అడ్వకేట్ అలానే చూసి సరే అని చెప్పి ఇంకా ఆయన పనిలో ఆయన పడిపోతాడు. తర్వాత 4 డేస్ తర్వాత మళ్ళీ వస్తాడు. సేమ్ అట్లనే ఆ రోజు ఎంతైతే కోపంతో ఊగిపోతూ వచ్చాడో అంతే కోపంతో ఆ రోజు కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత కూర్చోండి సార్ అని చెప్పి మంచినీళ్ళు అది ఇచ్చిన తర్వాత, ఏం చేశారు నా కేసు గురించి అంటారు. అంటే నాకు అర్థమైన వరకు నేను చెప్తాను అని చెప్పి అడ్వకేట్ చెప్పడం మొదలు పెడతాడనమాట. చిన్నప్పుడే మీ అంటే మీరు ఒక బాగా పెద్ద ఏజ్ రాకముందే మీ నాన్నగారు, నాకు అర్థమైనంత వరకు మీ కేసు గురించి, మీ నాన్నగారు చనిపోయారు. ఇంకా అర్ధాంతరంగా ఇదవ్వడంతో మీరు 9th క్లాస్లోనే మీరు చదువు ఆపేయాల్సి వచ్చింది. బట్ మీకున్న చిన్న తమ్ముడిని మాత్రం మీరు మీలాగా చదువు ఆపకూడదని చెప్పి తమ్ముడు కోసం బాగా కష్టపడ్డారు మీరు. తమ్ముడిని బాగా పై చదువులు చదివించాలని చెప్పి ఒకానొక సందర్భంలో ఒక ఒక రాడ్ ఆడుతూ ఆడుతూ అతను పడిపోయి ఒక రాడ్ లాంటిది గుచ్చుకుపోతుంది అనమాట. ఇమ్మీడియట్గా అక్కడ ఏమీ లేకపోతే ఊళ్ళో ఆ వాటర్ ఆ బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటే గబగబ గబగబ తమ్ముడిని ఇట్లా మోసుకుని ఆయన పరిగెడతాడనమాట. అన్నయ్య ఎవరైతే కేసు పేపర్స్తో వచ్చాడో పరిగెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి సపర్యలు చేస్తాడనమాట. అట్లానే కొంత పెరిగిన తర్వాత కిడ్నీ ఇష్యూ వస్తుంది తమ్ముడికి కిడ్నీ ఇష్యూ వస్తే తమ్ముడు చదువుకోవాలి, తమ్ముడు బాగుండాలి, తమ్ముడు పెద్ద జాబ్ చేయాలి అని ఇట్లాంటి కలలు అనమాట. ఇతనే కిడ్నీ ఇస్తాడు. ఈ అన్ననే ఒక కిడ్నీ దానం చేస్తాడనమాట. నేనైతే ఇక్కడ ఉండి పొలం పనులు చేసుకునేదే, పెద్ద బరువు పనులు కూడా ఏముండవు, సో ఇబ్బంది ఉండదు, నువ్వు అక్కడ ఉండి జాబ్ అది చేయాలి, పెద్ద చదువులు చదివి జాబ్ చేయాల్సిన వాడివి, నువ్వు సక్రమంగా ఉండాలి అని చెప్పి అతనికి కిడ్నీ డొనేట్ చేస్తాడనమాట. ఇవన్నీ తెలుసు తమ్ముడికి, చాలా కృతజ్ఞతాపూర్వకంగా కూడా ఉంటాడు, అన్నయ్య నా కోసం ఇన్ని చేస్తున్నాడని. సో బాగా కష్టపడి చదివిస్తాడు, అంత అవుతుంది, ఒక మంచి జాబ్ వస్తుంది. ఇంజనీర్ ఇతను, అన్న 9th క్లాస్లో ఆపేస్తాడు కానీ తమ్ముడిని మాత్రం ఇంజనీరింగ్ చదివిస్తాడనమాట. మంచి ఇంజనీర్ అవుతాడు, మంచి సిటీలో మంచి జాబ్ వస్తుంది, సెటిల్ అవుతాడు, డబ్బులు పంపిస్తుంటాడు అనమాట అన్నయ్యకి. అయితే సడన్గా తర్వాత ఒకరోజు నాకు మా ఆఫీస్లోనే పనిచేసే ఒక అమ్మాయి నచ్చింది అంటే, సరే అన్న చాలా సంతోషపడి తప్పకుండా అని చెప్పి దగ్గరుండి చక్కగా పెళ్లి చేపిస్తాడు, అంత అవుతుంది. కొంతకాలం తర్వాత మొత్తం మారిపోతాడనమాట తమ్ముడు. మారిపోయి నేను డబ్బులు పంపించడం మానేస్తాడు. పెద్దగా కమ్యూనికేషన్, డబ్బులు అనేది సెకండరీ, బట్ కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోతుంది అనమాట. అంటే తగ్గిపోతుంది, అయిష్టంగా ఉండడం, లేకపోతే పెద్దగా కాల్ చేయకపోవడం, ఇవన్నీ. అయితే ఏంటి ఏమైంది అంటే, నాకు కొంచెం చికాకులు ఉన్నాయి, కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సరే నేను ముందు ఫ్లాట్ కొనుక్కుంటున్నాను ఇక్కడ, నాకు పొలం ఉంది కదా, పొలంలో సగం నా పేరుని రాసి నా వాటా నాకు ఇచ్చేయని చెప్పి అడుగుతాడనమాట. ఇతనికి అసలు చిర్రెత్తుకు వస్తుంది అనమాట, పిచ్చి కోపం వస్తుంది. అరే హౌ కెన్ హీ సే దిస్ టు మీ, ఇప్పటిదాకా అసలు పొలము వాటా అనేది నేనే ఆలోచించలేదు, అరే వీడు వచ్చి నా వాటా నాకు ఇచ్చేయని చెప్పి అంటాడేంటి అని చెప్పి బాగా కోపం వచ్చి ఇంకా ఫోన్ పెట్టేసి వెంటనే ఈయన అడ్వకేట్ దగ్గరికి వెళ్తాడనమాట. సో యాక్చువల్ స్టోరీ ఇది అంతా అడ్వకేట్ చెప్తాడు. నాకు తెలిసినంత వరకు ఇది మీకు జరిగింది. సో ఇప్పుడు మీరు అతని ఫ్లాట్ కొనుక్కోకుండా, ఆ రిజిస్ట్రేషన్ జరగకుండా మీరు కోర్టుని స్టే అడుగుతున్నారు, మీరు ఇచ్చిన పేపర్స్, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది నాకు అర్థమైంది అంటే, కరెక్టే, మీరు వెంటనే ఇది చేయాలి అంటే, సరే చేసేస్తాను, జస్ట్ 3-4 రోజుల్లోనే మీరు మీ తమ్ముడు ఏదైతే ఫ్లాట్ కొనుక్కోబోతున్నాడో అది మనం స్టే విధించవచ్చు, అట్ ద సేమ్ టైం
అసలు మీ పొలంలో మీరు వాటా ఇవ్వకుండా ఇవన్నీ కూడా చేసేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక్క నిమిషం సార్, మీరు ఇవన్నీ చేయడం వల్ల ఏదైతే మీరు మీ తమ్ముడికి ఏదైతే కిడ్నీ ఇచ్చారో ఆ కిడ్నీ వెనక్కి వస్తుందా? ఏదైతే మీరు ప్రేమాభిమానాలు తమ్ముడి మీద చూపించారో ఇప్పుడు ఏవైతే లేవని మీరు ఫీల్ అవుతున్నారో అవన్నీ వెనక్కి వస్తాయా అని చెప్పి అడుగుతాడు. అదిగాక ఇంకా ఏదైతే మీరు ఎంత ప్రేమపూర్వకంగా మీరు అప్పుడు ఒక చిన్నప్పుడు మీ తమ్ముడికి గుచ్చుకుంటే గబగబా పరిగెట్టుకుని తీసుకెళ్ళి అంత సపర్యాలు చేసి ఇవన్నీ చేశారు కదా, ఇవన్నీ తిరిగి వస్తాయా మీరు మీరు చేయబోయే ఈ స్టెప్ వల్ల, అంటే అతన్ని ఇబ్బంది పెట్టడం వల్ల? అంటే ఇతను వెంటనే కూర్చుండిపోయి కొంచెం స్థిమితంగా ఆలోచిస్తాడనమాట. ఆలోచించండి సార్, పెద్ద ఇష్యూ కాదు, ఇప్పటికిప్పుడు స్టే తెస్తా నేను, కాకపోతే ఇవన్నీ మళ్ళీ వాపస్ జరుగుతాయా అని చెప్పి అంటాడు. అప్పుడు అతను వెంటనే మీరు ఒక పని చేయండి, అడ్వకేట్ చెప్తాడనమాట. ఈ కోపాన్ని మీరు కసిగా మార్చుకోండి, మీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయండి, మీ పిల్లలకి మంచి చదువులు చెప్పించి మీ పిల్లల్ని మంచి పొజిషన్లోకి తీసుకురండి, దానికి ఉపయోగించండి. మీ తమ్ముడిని ఇబ్బంది పెట్టాలి, అతన్ని బాధ పెట్టాలి, లేకపోతే నన్ను ఇంత కృతజ్ఞత లేకుండా ఉంటాడా అని అతని మీద పగ తీర్చుకునే బదులు ఇట్లా మీరు డైవర్ట్ చేసి చూడండి అని చెప్పి అంటాడు. వెంటనే నమస్తే సార్ అని ఆ పేపర్లు తీసుకొని ఈయన వెళ్ళిపోతాడనమాట. అన్న వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం అయిపోతుంది, ఒక 1-2 years అయిపోతుంది. అడ్వకేట్ అనుకుంటాడనమాట ఆయన వేరే లాయర్ దగ్గరికి వెళ్ళిపోతాడులే, ఎందుకంటే ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి, వేరే లాయర్ని చూసుకుని ఉంటాడు, సరేలే అని చెప్పి వదిలేస్తాడు. ఇంకా 1-2 years తర్వాత సడన్గా ఒకరోజు వస్తాడనమాట ఈ అన్న కొడుకుని తీసుకుని, ఇంత తనంతట ఎదిగిన కొడుకుని తీసుకొని వచ్చి, నమస్తే సార్, లాయర్ గారు గుర్తున్నానా నేను అంటే, వెంటనే లాయర్ మర్చిపోలేరు అనమాట, కొంతమందిని మర్చిపోలేరు. అరే సార్ మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, ఎలా ఉన్నారు అంటే, సూపర్ సార్ అని చెప్పి కొడుకుని తీసుకొస్తాడు కదా, కొడుకు స్వీట్ బాక్స్ ఇవ్వు సార్కి స్వీట్ ఇవ్వంటే స్వీట్ ఇస్తారు. ఆయన తిని ఏంటి సార్ ఏంటి స్పెషల్ స్వీట్ ఏంటి అంటే, నా కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th ఇదంతా కూడా మీ వల్లనే, మీరు ఆ రోజు చెప్పారు నాకు, నీ కోపాన్ని కసిని మీ తమ్ముడి మీద పగ తీర్చుకోవడానికి కాకుండా మీ పిల్లల మీద పెట్టు, పిల్లల్ని బాగా చదివించు, వృద్ధులకు తీసుకురా అని చెప్పి అన్నారు. ఆ రోజు నేను మారిపోయాను, వెంటనే నేను ఇంకా అది అట్లా కాదు ఇట్లా వాడాలి అని చెప్పి నా పిల్లల మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టాను, ఫోకస్ పెట్టాను, మంచిగా చదివించాను. ఇగో ఇవాళ వీడు స్టేట్ ఫస్ట్ వచ్చాడంటే అదంతా మీరు ఇచ్చిన సలహా వల్లే సార్, నేను మీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పి అంటాడనమాట. అని మా తమ్ముడు కూడా తర్వాత నేను ఇంకా కేసులు అవి ఏం లేవు వెనక్కి తగ్గిన తర్వాత మా తమ్ముడు తన తప్పు తెలుసుకున్నాడు. నేను కేసు వేద్దాం అనుకున్న తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 6-7 నెలలకి మళ్ళీ తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు, సారీ చెప్పాడు జరిగిన దానికి. ఇప్పుడు తమ్ముడు కూడా మాతో కూడా బాగున్నాయి మా మధ్య రిలేషన్స్, నా పిల్లలు కూడా వృద్ధిలోకి వచ్చారు, ఇదంతా కూడా మీరు చెప్పడం వల్లే అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడనమాట. చాలా చిన్న స్టోరీ, చాలా రియల్ లైఫ్ స్టోరీలో మనకు అనిపిస్తుంది, బట్ నిజంగా జరిగేది కూడా ఇదే అండి. ఎందుకంటే కోపం నిజంగా ఆ రోజు అతను ఉన్న కోపం పరిస్థితిలో అతను కేసు వేస్తే మొత్తం సర్వనాశనం అయిపోయేది, అతని తమ్ముడు నాశనం అయిపోయేవాడు, అతని లైఫ్ స్పాయిల్ అయిపోయేది, ఇతనికి కూడా ఏదో పగ తీర్చుకున్నాం అనే ఇది తప్ప దానివల్ల బాగా అయ్యేదేంటి? కొడుకులా పెంచాడు తమ్ముడిని, అతను నాశనం అయిపోతే ఇతనైతే సంతోషంగా ఉండలేడు కదా. అట్ ద సేమ్ టైం తిన పిల్లలు, ఇవన్నీ ఆలోచించి అడ్వకేట్ చెప్పిన ఒక చిన్న సలహా పాటించాడు, తన కోపాన్ని నిగ్రహించుకున్నాడు, కోపాన్ని డైవర్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ కసిని ఆ కోపాన్ని డైవర్ట్ చేసి పిల్లల్ని బాగా సెటిల్ చేయాలన్న కసిగా మార్చుకుని లైఫ్లో సక్సెస్ అయ్యాడు. లైఫ్లో మనం కూడా అంతేనండి, మనకి అనేక విషయాల మీద కోపం వస్తుంది, అనేక సందర్భాల్లో కోపం వస్తుంది, అనేక మంది మనుషుల మీద కోపం వస్తుంది. బట్ కోపం వచ్చేయంగానే, కోపం రాగానే మనం వీళ్ళని ఎట్లన్నా హర్ట్ చేయాలి, ఎట్లన్నా వీళ్ళని బాధ పెట్టాలి, మన కోపం చూపించాలి అన్న తాపత్రయాన్ని కాస్త పక్కన పెట్టి దాన్ని వేరే రకంగా ఛానలైజ్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అన్డౌటెడ్లీ ట్రై చేసి చూడండి. అండ్ మీ లైఫ్లో కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగాయి, అవును సౌజన్య ఫలానా టైంలో ఇట్లా జరిగింది, నేను దాన్ని ఇట్లా డైవర్ట్ చేయడం వల్ల నాకు మంచి జరిగింది అని మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. కింద కామెంట్ సెక్షన్ డెఫినెట్లీ చదువుతాను నేను, ఎందుకంటే మనందరికీ కూడా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా. సో చెప్పండి, చూద్దాం ఎంతమంది మన వ్యూవర్స్కి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో. అండ్ కోపం వచ్చినప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు, మీరు ఎట్లా నిగ్రహించుకుంటారు నాకు చెప్పండి. లేదు మేము చాలా కోపిష్టి, కోపాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలియట్లేదు సౌజన్య అంటారా, అది కూడా చెప్పండి. అండ్ నిజంగా ఇవన్నీ వర్కౌట్ అవుతాయండి. కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా, కోపం వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వండి. ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక సిచ్యుయేషన్, ఏదైనా ఒక పర్సన్ మిమ్మల్ని కోపం తెప్పించినప్పుడు ఇమీడియట్గా అరిచేసి తిట్టేసి రియాక్ట్ అయ్యే బదులు స్థిమితంగా కాసేపు అయిన తర్వాత ఏంటది అనేది అర్థం చేసుకుని రెస్పాండ్ అవ్వండి. దానివల్ల ప్రొడక్టివ్గా అది మారే అవకాశం ఉంటుంది.
ఊరికే అరిచేసుకోవడాలు, తిట్టేసుకోవడాలు, నువ్వు 10 అంటే నేను 20 అంట అనడం వల్ల రిలేషన్స్ ఖతం అవ్వడం తప్ప దానివల్ల కలిగే ప్రయోజనం ఏముండదు. నాకైతే ఈ స్టోరీ బాగా నచ్చింది. ఐ యామ్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. నేను ఎప్పుడు కూడా కోపంలో అరవడం, తిట్టడం, కొట్టడం ఇవన్నీ కష్టం మనకి. నేను ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ రెస్పాండ్స్. నేను రియాక్ట్ అవ్వను. సో మీరు ఎలాంటి వాళ్ళు ప్లీజ్ లెట్ మీ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.